శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు 2026 నుండి 7th ఫిబ్రవరి 2026 వరకు ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతున్నాయి, మొత్తం మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర నా పేరు వాడ్రే ఆదినారాయణ శర్మ, ఆది ఆస్ట్రాలజీ. మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటారండి. వివాహాది వేడుకలు కానీ, అదే చదువు రావట్లేదు చదువు గురించి కానీ, లేకపోతే ఉద్యోగ సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, అనేక రకాల సమస్యలు, ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం కానీ, ఇవన్నీ జాతకాల్లో ఉంటాయి. మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మీరు నన్ను కన్సల్ట్ చేయండి, లేదా నా వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. నా నెంబర్ 7075389589 7075389589కి మీరు మెసేజ్ పెట్టండి. కింద స్క్రోల్ అవుతుంది, దానికే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మనం చెప్తాం. అంతేకాదండి, వాస్తు సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఒకవేళ చూపించుకోవాలనుకున్నా కూడా మీరు నన్ను ఫోన్లోనే కన్సల్ట్ చేయొచ్చండి. తప్పకుండా నేను మీకు పరిష్కార మార్గాలు, సూచనలు కూడా సూచిస్తాను. నేను యాక్చువల్గా 1990 నుంచి నేర్చుకున్నానండి. 1990 నుంచి కూడా నాకు జాతకాలు వచ్చు. 85 నేను సింగరేణిలో చేరాను. సార్ పక్కన పెడదాము. 35 ఇయర్స్ నుంచి నేను ఇందులో ఉన్నాను. ప్లస్ 34 ఇయర్స్ నాకు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో నేను సింగరేణిలో అకౌంట్స్ ఆఫీసర్గా ఉన్నా. సరే, అది పక్క పెడదామని కొత్తగూడెం పక్క పెడదాం. నేను ముఖ్యంగా ఈ ఆఫ్టర్ దిస్ వన్ అంటే మన సర్వీసెస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇందులో రావడం జరిగింది. 1 ఫిబ్రవరి నుండి 7th ఫిబ్రవరి ఈ వారం రోజులు కూడా గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుందామని ముందుగా గురుడు మిథున రాశిలోను, అలాగే కేతు సింహరాశిలోను, రవి బుధ కుజ శుక్రులు ఆల్మోస్ట్ మనకి మకర రాశిలోను, అలాగే బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోను, శుక్రుడు 6వ తారీఖు నుంచి కుంభరాశిలోను, రాహుతో కలిసి ఉన్నాడు. అంటే రాహువు బుధ శుక్రుల కాంబినేషను కుంభరాశిలోను, అలాగే శనీశ్వరుడు ఎప్పటిలాగే మీనరాశిలోనూ ఉన్నారు. సో ఈ 1st తారీఖు నుండి ఫిబ్రవరి 1st తారీఖు నుండి ఫిబ్రవరి 7వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. మీనరాశి వారికి శనీశ్వరుడు వల్ల చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు ఫైనాన్షియల్గా నిలదొక్కుంటారండి. కుటుంబంలో భద్రత, కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, ముఖవర్చస్సు పెరగడము, కంఠధ్వని బాగా ఉండడము, సకాలంలో డబ్బులు చేతికి అందడము, భోజన వసతులు కలగడం జరుగుతుంది. చతుర్థ భావంలో గురుడు అంటారు చూసారా, అది తప్పు నేను అన్నండి. రాశాధిపతిగా మీరు 4th భావం ఉండడం వల్ల విద్యలో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. భూములు ఉంటాయి. వ్యవసాయ రంగంలో బాగా డబ్బులు సంపాదించుకుంటారు. వేద పండితులకి వేద శాస్త్ర విద్య చతుర్థ భావంలో ఉన్న గురుడే ఇస్తాడు. శాస్త్రం కూడా చెప్తాం కదండి, మనం బుక్స్లో కూడా చదువుతుంటాం కదా. చతుర్థ భావన గురుడు అంటే వేదశాస్త్ర విద్య కూడా బాగా వస్తుంది, విద్యార్థులకు బాగా బాగుంటున్నారు. ఫైనాన్స్ రంగంలో కూడా మీరు ఫైనాన్స్ రంగం అంటే అర్థం అంటే ఆడిటర్స్గా CA CMA అంటాం కదా, వాళ్ళు బాగా విద్యలో బాగా రాణిస్తారు. ధనప్రాప్తి కలుగుతుంది, సుఖపడతారు. పైగా పుత్రిక సంతానం కలుగుతారు మీకు. అలాగే స్టాక్ మార్కెట్లో బాగా రాణిస్తారండి. సాహిత్య రంగంలో, సంగీతంలో, నృత్య కళాకారులుగా, కళారంగంలో మీకు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. పైగా కేతు ప్రభావం అద్భుతంగా ఉన్నాడండి. మీకేంటంటే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, శత్రువులు భయం లేకుండా హ్యాపీయెస్ట్ పర్సన్గా ఉండడము, అలాగే అనారోగ్య సమస్యలు ఉండకుండా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సేవకాజనం కలిగి ఉంటూ విదేశాలకు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉంటారు. కాకపోతే ఏంటంటే భార్యాభర్తల విషయంలో అప్పుడు తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడాలు ఉంటాయి. మిమ్మల్ని ఉద్దేశించి చెప్పడం కాదండి, శనీశ్వరుడు 7వ స్థానం చూడడం వల్లే కారణం. అంటే మీ మీద ఎవరి మీద కోపం నాకేం వర్క్ ఉండదు. అలాగే దగ్గర కొన్ని సంబంధాలు కూడా దూరం అయిపోతూ ఉంటాయి. కానీ మీ ఆరోగ్య విషయంలో అద్భుతంగా ఉందండి. మీకు రబస్ట్ హెల్త్ మీకు ఉంటుంది. అంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. సేవకాజనం ఉంటారు. అంతేకాకుండా కోర్టు, లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు మీరు గెలుస్తారు. ఫేవరబుల్గా రిజల్ట్స్ వస్తాయి. అంతేకాకుండా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్, లాటరీస్ అన్నాను అనుకోండి, సడన్ గెయిన్స్ ఉండడానికి మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా భాగ్యాధిపతి కూడా
బాగున్నాడు, అష్టమాధిపతి కూడా శుక్రుడు బాగున్నాడు అంటే బాగున్నాడు అర్థం అంటే విదేశ పర్యటన జరగడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీ భాగ్యం వృద్ధి అవుతుంటుంది. సినిమా షూటింగ్ రీత్యా, ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. అంతేకాకుండా బ్యాంకింగ్ రంగంలోనూ, ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మీరు ఉద్యోగాలు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి. అదృష్టం తోడవుతుంది. వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. అదే లాభస్థానంలో రవికుజులు ఉన్నారండి. రవికుజులు లాభంలో ఉన్నారంటే 3, 6, 11 స్థానంలో వాళ్ళు ఉండాలి. అధికమైన ధన ప్రాప్తి కలుగుతుంది. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. రవికుజులు ఉన్నారంటే లాటరీస్ కొడతారంటుంటాం. లాటరీస్ వద్దండి నేను చెప్పను. మొదటి ఏంటంటే కష్టపడి సంపాదించుకుందాం మనం. ఆ డబ్బులు మీకు మిగులుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, కంప్యూటర్స్ రంగంలో ఉన్నవారికి, హార్డ్వేర్ సంబంధించిన వారికి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఉన్నవారికి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్నవారికి, ఇలాగా ఫార్మా రంగంలో ఉన్నవారికి ఇదంతా లాభాలు అధికంగా ఉంటాయండి. మీకు ఫ్లో ఆఫ్ మనీ చాలా చాలా బాగుంటుంది. ఎలా వస్తుందో తెలియదు. ఫ్లో ఆఫ్ మనీ మీకు ఎలా వస్తుందో తెలియదు అంటే కష్టపడి సంపాదించి డబ్బులే మీకు ఉంటాయి. బుధ శుక్రులు వైభవంలో ఉన్నారు. ఉంటేనేమండి చక్కగా ప్రమాణంగా దైవ దర్శనాలు చేసుకుంటారు, అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు, కాళికా అమ్మవారి దర్శనం చేసుకుంటారు, కామాఖ్య అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు, శక్తిపీఠాల దర్శనం చేసుకుంటుంటారు, అమ్మవారికి దర్శనాలు చేసుకుంటారు, అలాగే కనదుర్గ అమ్మవారి దర్శనం చేసుకుంటారు, కుంకుమ పూజలు చేసుకుంటారు. అలాగే మీరు వెంకటేశ్వర ఆలయ దర్శనాలు, లలిత సహస్రనామ అమ్మవారి దర్శనాలు, ఇవన్నీ దర్శనాలు ఎక్కువ జరుగుతాయండి. భూములు కాదు కానీ దర్శనాలు ఎక్కువ జరుగుతాయి. ముఖ్యంగా భూముల్లో నేలను తవ్వించడం అంటే బావులు తవ్వించడం వల్ల, చెరువులు తవ్వించడం వల్ల మీకు ధన వ్యయం ఎక్కువ ఖర్చు అవుతుంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఖచ్చితంగా ఉంటుంది. బుధ శుక్రులు 12వ భావంలో రాహుతో కలిసి ఉన్నారంటే వాళ్ళు విదేశ పర్యటన జరుగుతుంది. సినిమా షూటింగ్ల రీత్యా విదేశాలు వెళ్తారు. అందుకని మీరు అమ్మవారిని పూజించండి, సకల శుభాలు కలుగుతాయి. కరెక్ట్గా ఇప్పుడు మనం పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. 12 రాశుల వారు కూడా అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు అంటే మనం ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందామండి. ఇలా చేసినందుకు మాత్రాన ఒకేసారి మనకేమీ లైఫ్ మారిపోదు. కానీ మనకు వచ్చే అడ్డంకులు అంటే మనకు ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ నుండి కొంచెం బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతి రాశి వారు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు ఈ నెలలో సూర్యభగవాన్ ఆరాధన, అలాగే పద్మావతి అమ్మవారు, వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనాలు, శివాభిషేకాలు, మేధా దక్షిణామూర్తి గారి యొక్క దర్శనము, ఆయన యొక్క పూజలు చేసుకోవడం వలన సర్వసుఖాలు సర్వశుభాలు పొంది తీరుతారు. మనం ఈ నెల ఫిబ్రవరి 15వ తారీఖునే శివరాత్రి వస్తుందండి. మనకి ఇప్పుడు మనకు నానుడు ఉంది కదా, జన్మానికో శివరాత్రి అని. కరెక్టేనండి. ఒక్కసారైనా మన జన్మలో స్వామివారిని అంటే ఈ ఫిబ్రవరి నెలలో స్వామివారిని పూజించడం చాలా చాలా ఫలితాలు ఉంటాయి. అందున స్వామివారి ఉద్భవించినటువంటి కాలం ఇది, రాత్రి అర్ధరాత్రి పూట. అందుకనే స్వామివారికి అభిషేకాలు చేయించుకుని, కళ్యాణాలు చేయించుకొని, ఉపవాసాలు ఉండి ఈ రోజంతా కూడా జాగారం చేయడం అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. ఇలా చేయడం వలన శివసన్నిధికి చేరుకుంటారని, మన మరణానంతరం ఇప్పుడు కాదు సుమా, మనకు దీర్ఘకాలం బతికిన తర్వాత మరణానంతరము శివ సాన్నిధ్యం పొందుతారని చెప్పి శాస్త్రం చెప్తోంది. అందుకని మనం ఏమాత్రం వీలు చూసుకొని ఈ రోజున అంటే శివరాత్రి రోజునే స్వామివారి సన్నిధిలో ఉందాము. పొద్దున్నుంచి అభిషేకాలు అలాగే మనం పాల్గొందాము. అంతేకాకుండా స్వామివారికి మారేడు దళాలతోటి, కలువ పుష్పాలతోటి కూడా పూజించడం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని చెప్పి శాస్త్రం కూడా చెప్తోంది. కాబట్టి ఈ రాత్రిపూట స్వామివారిని అభిషేకాలతో పాల్గొనడము, స్వామివారికి కళ్యాణం చేయించుకోవడమే మనం చేస్తాం. తిలకించడం చాలా అదృష్టమే. అలాగే జాగరణ చేయడము చాలా అత్యంత పవిత్రమైనదండి. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు అంటే 12 రాసుల వారు కూడా ఈ కార్యక్రమం చేసుకుంటే అత్యంత ఫలితాలు ఉంటాయి. ఈ సంవత్సరం మొత్తం ఏ చేసినా చేయకపోయినా ఒక్క శివరాత్రి పూట మనం ఈ పూజ స్వామివారికి అంటే శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి చేసుకోవడం వలన, అన్ని పూజలు చేసుకోవడం వలన స్వామివారి సన్నిధికి మనం చేరుకుంటాం. పైగా స్వామివారి బోళాశంకరుడు అంటాం. సో స్వామివారు త్వరగా ప్రసన్నం అవుతారు కాబట్టి ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని, అలాగే శివ సాన్నిధ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.